ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మకర తోరణం అంటే ఏమిటి? ఆలయంలో దీనికున్న విశిష్టత ఏమిటి? దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణం మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనబడుతుంది. దానికే మకర తోరణం అనే పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొందిన తద్వారా వచ్చిన బల పరాక్రమాలతో సమస్త భువనంలో సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరికి పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతన్ని మృంగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్త సులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదని తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుణ్ణి కోరాడు. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలోనే తోరణాగ్రభాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని ఆశని తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడివి అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయంలోని దేవతా విగ్రహాలు వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అనే పేరు వచ్చింది.